హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బంగారు పంజరం సీరియల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ అనే ఆప్షన్తో క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ తప్పకుండా వస్తుంది. ఈరోజు బంగారు పంజరం ఎపిసోడ్లో ఏం జరుగుతుందంటే, అపర్ణ తిరిగి రావడంతో అందరూ చాలా సంతోషంగా ఉంటారు. అప్పుడు అపర్ణ నన్ను కావాలనే దారి కాచి చంపడానికి ప్రయత్నించారు కొంతమంది అని చెప్పగానే, అప్పుడు జలధర మళ్ళీ ఆ టాపిక్ ఎందుకు, నువ్వు రాక తిరిగి వచ్చావు కదా, సంతోషాన్ని ఎందుకు నువ్వు అలా చేస్తున్నావు, నీకు నేను ఇల్లు చూపిస్తాను పదా, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లును చాలా మార్పులు చేశాము అని అపర్ణని పైనకు తీసుకొని పోతుంది జలంధర. అపర్ణ పైనకు వెళ్ళగానే రాజాబాబుని అందరూ ప్రశ్నిస్తారు, నువ్వు మహాలక్ష్మిని అలా పని మనిషి అని ఎందుకు అన్నావు అని. అప్పుడు రాజాబాబు, నేను మహాలక్ష్మి అంత మాట నేను ఎప్పుడు అన్నాను, నేను అసలు నా ప్రాణం పోయిన నేను అలా అనను అని రాజాబాబు చెప్తూ ఉంటాడు. అప్పుడు జలేంద్ర అపర్ణని పైనకి తీసుకుని వెళ్ళి, నిన్ను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది, అలా ఎందుకు జరిగింది అని జలేంద్ర అపర్ణని అడగగా, అపర్ణ అంటుంది, అప్పుడు వదిన, నువ్వు ఇందాకనే నన్ను ఆ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందామని అన్నాము కదా, నువ్వు మళ్ళీ ఎందుకు అడుగుతున్నావని అంటుంది. ఆ తర్వాత మహాలక్ష్మి చాలా బాధపడుతూ ఏడుస్తూ దేవుని గదిలోకి వెళుతుంది.